టీడీపీపై మరోసారి తనదైన శైలిలో నిప్పులు చెరిగారు ఏపీ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు. కేంద్రంపై కొంతమంది టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు ఆయన. కొత్తగా ఏర్పడ్డ ఏ రాష్ట్రం కూడా రాజధాని కోసం 1,00,000 కోట్లు అడగలేదన్నారు. ఏపీ రాజధాని కోసం 1,00,000 కోట్లు అడగడం విడ్డూరమన్నారు. అమరావతికి కేంద్రం ఎంతో సాయం చేసిందని సోము వీర్రాజు చెప్పారు. బీజేపీని అపఖ్యాత పాలు చేయాలి. అవినీతి లేదు బీజేపీ దగ్గర. వాళ్ళందరూ అవినీతి పనులు. కొన్ని లక్షల కోట్లు తినేశారు. వేల కోట్లు ఈ రాష్ట్రాలు తీసుకురాలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమైనా తీసుకొచ్చారా కాంగ్రెస్ వాళ్ళు? 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. మూడుమడకలో 24,000 కోట్లు పెట్టి ఎన్టీపీసీ ద్వారా ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ప్రత్యేక హోదా వస్తే 600 కోట్లు 700 కోట్లు వస్తాయి సంవత్సరానికి. ఒక్క పూడిమడకలో ఉన్న ఇండస్ట్రీకి 24,000 కోట్లు పెట్టి ఎన్టీపీసీ ద్వారా కడుతున్నాం కదా. ఒక 65,000 కోట్లతో నేషనల్ హైవేస్ వేస్తున్నాం కదా. 20,000 కోట్లతో క్యాపిటల్లో ఉన్నటువంటి రోడ్లు నిర్మాణం చేస్తున్నాం కదా. బకింగ్హామ్ కెనాల్ని వేల సంవత్సరాల కింద 100 సంవత్సరాల కింద కూడుపడిపోయినటువంటి బకింగ్హామ్ కెనాల్ని ప్రవేశపెడుతున్నాం కదా. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే అభివృద్ధికి 7,500 కోట్లు ఇచ్చాం. ఒక అన్ని జిల్లాల్లో అలాగే ఇస్తున్నాం. మీ విశాఖ జిల్లాలో 24,000 కోట్లు కూడుమడుగులో ఇండస్ట్రీకి ఇస్తున్నాం. ఇట్లా అనేకమైన కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తీసుకుంటే ప్రత్యేక హోదా అనేటువంటి ఒక నెపాన్ని చూపించి ఈ పార్టీని ఏదో విధంగా